గణేష నవరాత్రులు పూజా విధానం. ప్రతిరోజు ప్రాముఖ్యత మరియు వినాయకుని కథ. నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి మరియు గణేష నవరాత్రుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. 9 రోజుల పాటు జరిగే ఉత్సవంలో ప్రతిరోజు వినాయకుడిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి మరియు ప్రతిరోజు ప్రత్యేకత ఏమిటి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వినాయక చవితి రోజు పూజా విధానం. ఇందులో ఇంట్లో వినాయక విగ్రహ ప్రతిష్టాపన. వినాయక చవితి రోజు మనం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. విగ్రహ స్థాపన. పసుపు లేదా మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఒక పీఠం మీద లేదా కొత్త బట్ట మీద పెట్టి మామిడి తోరణాలు, పువ్వులతో అలంకరించాలి. కలశ స్థాపన. ఒక కలశంలో పవిత్రమైన నీరు, కొబ్బరికాయ, మామిడి ఆకులు, పువ్వులు, పసుపు వేసి దానిపై దీపం వెలిగించాలి. పూజ ప్రారంభం. వినాయక పూజను ప్రారంభించే ముందు శుక్లాం వరదరం విష్ణుం అంటూ శ్లోకాన్ని పఠించాలి. ఆ తర్వాత వినాయకుడికి ఇష్టమైన 21 రకాల ఆకులతో పూజ చెయ్యాలి. నైవేద్యం. వినాయకుడికి ఉండ్రాళ్ళు, మోదకాలు, లడ్డూలు, పానకం, వడపప్పు, శనగలు మరియు వివిధ రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. వినాయక కథ. పూజ పూర్తయ్యాక తప్పనిసరిగా వినాయక వ్రతకథను చదివి లేదా వినాలి. హారతి. చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేయాలి. నవరాత్రుల ప్రాముఖ్యత మరియు ప్రతిరోజు విశేషాలు. ప్రతి రోజుకు సంబంధించిన వినాయకుని రూపాలు మరియు నైవేద్యాలు. మొదటి రోజు ప్రథమ పూజ. విద్యా గణపతి. ప్రాముఖ్యత. విద్య, జ్ఞానం, తెలివితేటలు మరియు అడ్డంకులను తొలగించే వినాయకుడిని ఈరోజు పూజిస్తారు. నైవేద్యం. ఉండ్రాళ్ళు మరియు పాలు సమర్పించాలి. రెండవ రోజు ద్వితీయ పూజ. ధన గణపతి. ప్రాముఖ్యత. సంపద మరియు ఆర్థిక పురోగతి కోసం ధన గణపతిని పూజిస్తారు. నైవేద్యం. అటుకులు, బెల్లం మరియు లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. మూడవ రోజు తృతీయ పూజ. బాలగణపతి. ప్రాముఖ్యత. బాలలకు మంచి ఆరోగ్యం, తెలివితేటలు మరియు సంతోషం కలగడానికి బాలగణపతిని పూజిస్తారు. నైవేద్యం. రకరకాల పండ్లు, బీక్ మరియు బెల్లం సమర్పించాలి. నాలుగవ రోజు చతుర్థి పూజ. శక్తి గణపతి. ప్రాముఖ్యత. శక్తి, బలం మరియు జీవితంలో ధైర్యం పొందడానికి శక్తి గణపతిని పూజిస్తారు. నైవేద్యం. కొబ్బరి అన్నం లేదా తేనెతో చేసిన ప్రసాదం సమర్పించాలి. ఐదవ రోజు పంచమి పూజ. లక్ష్మీ గణపతి. ప్రాముఖ్యత. అదృష్టం మరియు సంపదను ఆకర్షించడానికి లక్ష్మీ గణపతిని పూజిస్తారు. నైవేద్యం. నెయ్యితో చేసిన ప్రసాదాలు మరియు పాలు సమర్పించాలి. ఆరవ రోజు షష్ఠి పూజ. వీరగణపతి. ప్రాముఖ్యత. కష్టాలను అధిగమించడానికి మరియు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి వీరగణపతిని పూజిస్తారు. నైవేద్యం. అరటిపండు, కొబ్బరికాయ మరియు పాయసం సమర్పించాలి. ఏడవ రోజు సప్తమి పూజ. విఘ్న గణపతి. ప్రాముఖ్యత. అన్ని అడ్డంకులను తొలగించే విఘ్న గణపతిని పూజించి ఆయన ఆశీర్వాదం పొందుతారు. నైవేద్యం. పాలు, పంచదార మరియు నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఎనిమిదవ రోజు అష్టమి పూజ. మహాగణపతి. ప్రాముఖ్యత. అష్టసిద్ధులు మరియు నవ నిధులను ఇచ్చే మహాగణపతిని పూజిస్తారు. నైవేద్యం. పులిహోర మరియు పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు నవమి పూజ. హిరంబ గణపతి. ప్రాముఖ్యత.
ఈరోజు హిరంబ గణపతిని పూజించడం వల్ల సంతోషం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. నైవేద్యం: క్షీరాన్నం మరియు తీపి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. 10వ రోజు అనంత చతుర్దశి నిమజ్జనం. ఇది గణేష నవరాత్రులలో చివరి రోజు. ఈరోజు వినాయకుడిని శ్రద్ధగా పూజించి అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం వినాయకుడు తిరిగి కైలాసానికి వెళ్తున్నాడని సూచిస్తుంది. ఈ సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. నమస్కారం.